నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా ప్రధానాంశాలు చూద్దాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు పలు ట్రేడ్ యూనియన్ కార్యాలయాలు కార్మిక సంఘాల వద్ద రెపరెపలాడిన ఎర్ర జెండాలు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది జగిత్యాల జిల్లా కొరుట్లలో నిర్వహించిన జన జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థన సీఎం రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి గాడిద గుడ్డుతో తిరగడం సరైంది కాదు నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ వందల హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నందిపేట మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక పార్టీ కండువాలతో ఆహ్వానించిన ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థికి అత్యధిక మెజారిటీతో తీసుకొస్తాం నిజామాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వేల్పూర్ మండలంలో పర్యటించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని అభ్యర్థన కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎలా ఉండేది కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందో ప్రజలు గ్రహించాలి బోధన్ ముఖ్య కార్యకర్తల పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ ఇస్సాపూర్లలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని అభ్యర్థన కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ప్రజల అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు గతం కంటే భిన్నమన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కొరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు నిధులు రాలేదు మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చింది రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎటు వెళ్ళాలి ఈ అంశంపై నేను ప్రశ్నించా మోదీ అమిత్ షా నాపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారు ఈడీ సిబిఐ ఐటీతోనే కాదు ఢిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారు కేసులకు రేవంత్ భయపడాడు చర్లపల్లి జైలుకు కేసీఆర్ పంపితే తిరగబడి కొట్లాడాం మీ దగ్గర సిబిఐ ఈడీ పోలీసులు ఉండొచ్చు నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలున్నారు మోదీ గుజరాత్ వ్యక్తిలా వచ్చి మనల్ని తిట్టారు శపించారు 5 రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు 5 ఏళ్లైనా ఇవ్వలేదు 20 ఏళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు చూసా గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామనుకుంటున్నారు తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి మధ్య ఈ ఎన్నికల్లో పోటీ భాజపా కుట్రలు బయటపెడతా రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తుందో వివరిస్తా రాజ్యాంగం మార్పు అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలోనే చర్చించారు రాష్ట్రపతి ప్రసంగంలోనే చేర్చారు దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు నాపై కేసా గుజరాత్ నుంచి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా మోదీ భయపెడితే బెదరడానికి ఇక్కడెవ్వరూ లేరని రేవంత్ అన్నారు వివక్షకు లోనవుతున్నారని ఆనాడు షబ్బీర్ అలీ గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే ఈ దేశంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చి నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటుంటే ఇవాళ బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులారా ఆ కుట్ర ఏంటంటే చూసి ఉంటారు మీరు మోడీ గారి ఉపన్యాసాలు इस बार 400 पार हमें पूछा क्यों भाई आपको 300 पिछले बार मिले और इस बार भी कुछ कम उधर इधर 300 मिले तो सरकार बनाने वाले हैं क्यों 400 मांग रहे हैं तो भारतीय जनता पार्टी के लोग ये कह रहे हैं कि पार्लियामेंट में 2/3 मेजॉरिटी अगर उन लोगों को मिले तो वो संविधान को बदलने के लिए मौका मिलेगा
సీఎం రేవంత్ రెడ్డి హుందాగా మాట్లాడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గత సీఎం కేసీఆర్ కు రేవంత్ కు ఏమాత్రం తేడా లేదన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి తగ్గట్టు హుందాగా మాట్లాడాలని సూచించారు. గతంలో కేసీఆర్ ఇలాగే మాట్లాడితే ఆయనకు తగిన తీరులో సమాధానం చెప్పారని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అలాగే వివరిస్తున్నారన్నారు. తాను మోదీ కోసం ప్రజల్లోకి వచ్చారన్నారు. బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, స్రవంతి రెడ్డి నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కేసీఆర్ దిగిపోయిన రోజు నా భాష కూడా మారుతుందండి అని చెప్పిన. ఇలాంటికి 5 నెలలు అయిపోయింది. నా భాష మాత్రం మారింది. కానీ ఈ రేవంత్ వ్యవహారం చూస్తుంటే మళ్ళీ కేసీఆర్ జమానానే తీసుకొచ్చేటట్టున్నాడు. మనం ఆయనకు రియాక్ట్ అయినామనుకోండి అదే భాషలో, అది మళ్ళీ గట్లనే అవుతుంది. ఈ తెలంగాణ రాజకీయాలు దానికి ఉందాతనం ఎప్పటికీ రాదు. ప్రధానమంత్రి గారిని పట్టుకొని గుజరాత్ నుంచి వచ్చిండు అన్నీ ఏదో గుడ్డు పెట్టుకున్నట్ట నెత్తి మీద, గాడిది గుడ్డని రాసి పెట్టుకున్నట్టు కదా నెత్తి మీద. గాడిది గుడ్డు పెడతా అండి? అంటే రాహుల్ గాంధీ పెట్టిన గుడ్డ అది. రాహుల్ గాంధీ గుడ్డ అది ముఖ్యమంత్రి చేసే పనులా? నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది? ఏమి ఎలక్షన్లు నడుస్తున్నాయి? దేశానికి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఆయన ఒక గుడ్డు పెట్టుకున్నట, కాంగ్రెస్ అభ్యర్థి ఒక గుడ్డు పెట్టుకున్నట. కాంగ్రెస్ అభ్యర్థి కన్నా ఆయన వయసుకు తగ్గట్టు పనిచేయాలి కదా. ఆయన అరవింద్ ఏంది ఎటువంటి జీవితం? విలాసవంతమైన జీవితం. ఏం విలాసవంతమైన జీవితం అండి? విలాసవంతమైన జీవితం ఉండే మేము నరేంద్ర మోడీ కోసం మేము రోడ్డెక్కినాం. మాకు అవసరం లేకుండే. మాకు 75 సంవత్సరాల మీ లెక్క యావ ఉండదు పదవుల మీద. మేము ఒక నాయకుని కోసం వచ్చినాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం వందల హామీలు ఇచ్చిందని, ప్రస్తుతం 1 నుంచి 2 సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేసిందని, కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మవద్దని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంతో పాటు ఆయా గ్రామాల్లో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి వచ్చిన నిధులను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రెండోసారి ధర్మపురి అరవింద్ ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి మోదీని కూడా గెలిపించుకుంటే దేశానికి రక్షణగా మోదీ ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి న్యాయం జరగదన్నారు. కార్యక్రమంలో నందిపేట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జూలైలో అసెంబ్లీ సమావేశాలు అంటే మళ్ళీ నేను మాట్లాడాల్సింది. ఇప్పుడు ఆడు ఈడనుకుంటా కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ అధ్యక్షుడు లోపల నాకే ఉంటుంది పర్మిషన్ లోపలికి మాట్లాడేది. కావాలంటే మీ ఇళ్ళలో కూడా నేను చెప్పింది ఏ మాట అబద్ధమైన ఒక్కసారి మీ ఐలాపూర్లో మీ బంధువులలో చదువుకున్నాడు నిజమైన రాకేష్ రెడ్డి మాట్లాడింది అని అడగండి. నేను మాట ఏదైనా అబద్ధమైంది. పరీక్ష ఫెయిల్ అయిన పైకి పంపిస్తారా, పరీక్ష పాస్ అయిన పంపిస్తారా? అడిగన్నా పరీక్ష పాస్ అయిన నేను మరి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి అత్యధిక మెజారిటీ సాధిస్తామని ఎమ్మెల్యే ధన్పాల్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి అత్యధిక మెజార్టీ సాధిస్తామని బీజేపీకి చెందిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నగరంలోని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ మోదీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, దేశ ప్రజలందరూ మోదీ వెంట ఉన్నారన్నారు. తప్పకుండా ఇందూరులో మరోసారి కాషాయ జెండా ఎగరవేస్తామని పేర్కొన్నారు. 10 సంవత్సరాల మోడీ పరిపాలన ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అంతకుముందు 10 సంవత్సరాల యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 12 లక్షల కోట్ల అవినీతి. ఈ 10 సంవత్సరాల్లో ఒక అవినీతి లేకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికల్లో బుడిబుడుకులో పుట్టుకొచ్చారు. నోటుకు ఓటు జైలుకు పోయి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని, ఈసారి తెలంగాణలో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని అన్ని సర్వేలు చెప్తా ఉంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పని అయిపోతుంది. బీఆర్ఎస్ అయితే ఖతమైపోయింది, వారి ప్రభావం తగ్గుతుంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో గొల్లపల్లి విలేజ్ కమిటీ సభ్యులు కాంగ్రెస్లో చేరారు. చేరిన వారిలో మేకల నారాయణ, పెద్దొల రవి, మచ్చ రాజేందర్, కొనకల శ్రీనివాస్, చిన్న నడిపి రాజన్న, మురళీకృష్ణ, కొనకల్ల సూర్యం, గూడల ప్రసాద్, రాగం నడిపి రాజన్న,
గ్రామ పెద్దలు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి ఎమ్మెల్యే భూపతి రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. వేల్పూర్ మండలంలోని మోతే అక్లూర్ గ్రామాల్లో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తరపున బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని మోతే అక్లూర్ గ్రామాల్లో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ పసుబోర్డు తెస్తా అని చెప్పి నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇక ఇట్లనే ఆగమై మళ్ళా రెండోసారి కూడా మోసపోదామంటే లాపర్వా అవుతాం. మనం లెక్క కూడా చేయరు. ఇక మళ్ళా లెక్క అంటే అసలు ఇట్లా ఇట్లా చూడరు. ఇక మనని అయిపోయి 5 ఏళ్ళ దాకా పోతుంది. మళ్ళా ఈ ఒక్కసారి సురుకు పెడితేమా ఇగో చెప్పినాయి అడుగుతాం మేము. నేను అసెంబ్లీలో అడుగుతా, ఇగో నీకు ఓటేలే చూడుసుమా, ఇంకా బుద్ధి తెచ్చుకోరు, మీరు చెయ్యుండ్రి, ఉన్న రోజులన్నా కానీ మంచిగా పని చేయండి అని గట్టిగా అడుగుతాం. ఇక లేదంటే మళ్ళీ వాళ్ళకే ఓటేస్తే నాకు అడగటానికి కూడా ముఖం ఉండదు. ఇక వాళ్ళు చెప్పిందే రాజ్యం, ఎట్లా నడిస్తే గట్లా నడుస్తుంది. ఎస్ఎస్సి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన రామడుగు విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అభినందించారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో 2024 ఫలితాల్లో శ్రీ విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థులు మండలంలోని టాపర్స్గా నిలిచిన టి నేహారెడ్డి 10/10 జీపీఏ, కె సుకృత్ రెడ్డి 10/10 జీపీఏ, అలాగే టి రమణి 9.8 జీపీఏ, రహిమా 9.8 జీపీఏ, ఎం ప్రసన్న 9.8 జీపీఏ, 27 మంది విద్యార్థులు 9.0 జీపీఏ పైన, 11 మంది విద్యార్థులు 8.0 జీపీఏ పైన సాధించి 100% 38/38 మంది విద్యార్థులు గత 13 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులను 100% ఉత్తీర్ణతతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి మా విద్యార్థులందరికీ మరొకసారి అభినందనలు. అలాగే విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ కృతజ్ఞత అభివందనలను తెలిపారు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్, ఇస్సాపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఏనాడు రైతులను పట్టించుకోలేదని, ఎంపీ అరవింద్ వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రైతులను విస్మరిస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇటీవల మరణించిన సాలూర గ్రామానికి చెందిన బుద్ధ రాజేశ్వర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. సీనియర్ నాయకులు బుద్ధ రాజేశ్వర్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. బుధవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ వారి ఇంటికి వచ్చి బోధన్ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపి ధైర్యాన్ని చెప్పారు. బుద్ధ రాజేశ్వర్ ప్రజలకు అనేక సేవలను అందించారని అన్నారు. ఆయన వెంట బాధిత కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గౌడన్లకు చేరుకున్నాయి. నిజామాబాద్ నియోజకవర్గ స్థానం నుండి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున పోలింగ్ నిర్వహణ కోసం 2 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో ఎన్నికల సంఘం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కు హైదరాబాద్లోని ఈసీఐఎల్ నుండి అదనంగా 1000 బ్యాలెట్ యూనిట్లను కేటాయించింది. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో బ్యాలెట్ యూనిట్లను ఈవీఎం గౌడన్లో భద్రపరిచారు. ఈసీఐఎంఎల్ ఇంజనీర్లచే బ్యాలెట్ యూనిట్లను మొదటి దశ పరిశీలన చేపట్టారు. ర్యాండమైజేషన్ నిర్వహించిన మీదట బ్యాలెట్ యూనిట్లను పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్ తదితరులు ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎలా ఉండేదో కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందో ప్రజలు గ్రహించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. బోధన్ కేంద్రంలో ముఖ్య కార్యకర్తల పార్లమెంట్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన రమాకాంత్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది ప్రజలు గమనించాలి. స్థానిక మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ని అనేక ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, బోధన్కు రాకుండా కేసులతోటి బాధిస్తూ వేధిస్తున్న కాంగ్రెస్, పోలీస్ రాజ్యమా, కాంగ్రెస్ రాజ్యమా, అనేక ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అబద్ధపు 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆడపిల్లకు తులం బంగారం ఎక్కడ, రైతు బంధు 15,000 ఎక్కడ, పెన్షన్ 4,000 ఎక్కడ, ఉద్యోగ భృతి ఎక్కడ, కరెంటు, పాయ్ సాగునీరు లేదు,
తాగునీరు లేదు. వచ్చిన 4 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కావున నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల ప్రజలకు తెలియజేయనున్నది, ఈ నెల 13న టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి గెలిపించాలని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో షకీల్ ఆమిర్ సుల్తానా, జడ్పీ చైర్మన్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, సీనియర్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత ఏం మార్పు వచ్చింది మా అక్కడికి అడుగుతున్నాను. అమ్మ మేము అడుగుతూ కొన్ని విషయాలు చెప్పాలా. 5 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఆడపిల్లలకు పెళ్లి చేస్తే 1,00,000 పదార్థం కలుపుకొని తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చిన ఎవరికన్నా తులం బంగారం ఇచ్చిందా? అమ్మ दिए क्या सोना सोना दिए क्या 1 तोला सोना दिए क्या नहीं दिए. और पेंशन कितने दे तुमको बोले? पेंशन 4,000 देते बोले. 4,000 पेंशन इస్తున్నారు. इतना पेंशन वही केसीआर जमाना चल रहा है, वही 2000 आ रहा है. हर औरत बच्ची को బాన్స్వాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ పెండింగ్ బిల్లులను ఇప్పించే బాధ్యత నాది అని బాన్స్వాడ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏనుగు రవీందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే దళితులను ముఖ్యమంత్రి చేయలేని ప్రభుత్వం, ఏకకాలంలో రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేని వారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రణాళికాబద్ధంగా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆయోమయానికి గురిచేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ వెంకటరామిరెడ్డి, అధికార ప్రతినిధి బాలకిషన్ గుప్తా, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది నిరుపేదలను ఇళ్లకు పంపించావో, ఎంతమంది నీ అంశాలను పంపించావో అది కూడా పబ్లిక్ తెలుసు. అది కాకుండా సొంత జాగాల కట్టుకోమని కాంట్రాక్ట్ పిలిచి ఇచ్చి వాళ్ళకి బిల్లు ఇవ్వకపోతే ఊర్లల్లో ఇలా మొత్తుకుంటా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ దానికి ఒక డ్రామా చేసి 26 కోట్లు ఉన్నది. నేను మంత్రికి లెటర్ పెట్టినా, మంత్రి గారు రవీంద్ర రెడ్డి. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 138వ మేడే సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ చేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మేడే జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు మేడే అన్నారు. 138 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా 8 గంటల పని కోసం కార్మిక వర్గం మహత్తర పోరాటం చేసిందన్నారు. ఈ పోరాటాల ఫలితంగా నేడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు 8 గంటల పని దినం అమలైందన్నారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 గంటల పని నిబంధనను తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సాయాగౌడ్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కిరణ్, విఠల్, గంగమల్లు, గంగారాం లింగం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివకుమార్, నాగారావు, కళావతి, సుజాత, రవి, రాము, గంగాధర్, శాంతికుమార్, రాజు, సావిత్రి, శివకుమార్, లక్ష్మీ, శంకరయ్య, మాధవి, నీల తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక లోకానికి 8 గంటల పని హక్కుకై, అదేవిధంగా వెట్టి చాకిరీ వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను ఇవాళ మోడీ ప్రభుత్వం మాక్లూరు మండలంలోని బోర్గం కే గ్రామంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాక్లూరు మండలం బోర్గం కే గ్రామంలో మేడేని ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరణను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూరు మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి జెండా ఎగరవేశారు. సందర్భంగా దేశెట్టి సాయిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేయాలని, అలాగే కార్మిక వర్గాన్ని మతపరంగా విభజించే బీజేపీ ప్రభుత్వ విద్వేష విధానాన్ని ఓడించాలని సాయిరెడ్డి కార్మిక వర్గానికి, ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు టి కృష్ణగౌడ్, సిర్రం శంకర్, మండల నాయకులు రాపాని గంగాధర్, ఖాదిర్, బాస్మియా, రామ్మోహన్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్ మండలంలోని మానిక్ బండర్ గ్రామంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దుడ్డు గంగాధర్ ఎర్ర జెండాను ఎగురవేశారు. బుధవారం మానిక్ బండార్లో మేడే ఎర్ర జెండాను మున్సిపల్ వర్కర్స్ కార్మికులతో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ చికాగో నగరాన 8 గంటల పని దినం కోసం జరిగిన పోరాటంలో పోలీసులు కాల్పుల్లో కార్మికుల చొక్కా చింపి ఆ చొక్కాను ఎర్ర జెండాగా ఎగురవేసిన రోజు మేడే అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆయన అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మికుల శ్రమ దోపిడీ దోచుకుంటున్నారన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ స్థలాల్లో పనిచేస్తున్న కార్మికులకు అందరినీ పర్మిట్ చేయాలని అన్నారు. వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ కార్మికులు శంకర్, రామకృష్ణ, అబ్బన్న, భీమ్ సింగ్, మారుతి, సంజీవ్, యాదగిరి, ప్రశాంత్, సూది రవి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 130 మేడే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ కార్మికుల శ్రమ దోపిడీని గురి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు ఇవ్వకుండా చాలని జీవితాలతో చెలగడ మారుతున్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి ఇవాళ కేంద్రం వాళ్ళ రక్తాన్ని. నగరంలోని కోటగల్లీలో భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కమిటీ కార్యాలయం వద్ద మేడే సందర్భంగా ఎర్ర జెండా ఎగురవేశారు. నగరంలోని కోటగల్లీలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భవన నిర్మాణ రంగాలు కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జిల్లా అధ్యక్షులు కల్లెడ గంగాధర్, పట్టణ అధ్యక్షులు బాబురావు షిండే ఎర్ర జెండా ఎగురవేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులకు, కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో 14 రంగాల కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెంచాల వేణు, ఎస్కే హారిఫ్, కోశాధికారి రామంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మేడే పండుగ జరపడం జరిగింది. కార్మికులందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఈ మేడేను ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. మరి ఇలాగనే జరుపుకున్న కార్మికులారా అందరూ రావాలని చెప్పి కోరుతున్నాం. జై కార్మికులు. ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశ పాలనపై సిపిఎం జిల్లా నాయకులు మండిపడ్డారు. మేడే సందర్భంగా అర్సపల్లిలో ఎర్ర జెండా ఎగురవేశారు. నగరంలోని అర్సాపల్లిలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మేడే జెండాను ఎగురవేశారు. తదనంతరం మేడే కార్మికులు చికాగోలో 10 గంటల తగ్గింపుకై పోరాటం. ఆ సమ్మెలో కార్మికుల రక్తంతో తడిసిన ఎర్ర జెండాను పైకెత్తారు. ఆనాటి నుంచి నేటికి కార్మికుల జీవితాలు ఏమీ మార్పులు జరగలేదన్నారు. అయోధ్య పేరు చెప్పి మతం పేరిట మారణ హోమం రగిలిస్తున్న మోడీ త్వరలోనే ఎన్నికల్లో ప్రజల చేతుల్లో ఓడిపోతారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు అని వారన్నారు. సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ శివ మాట్లాడుతూ మోడీ 10 ఏళ్ల పరిపాలనలో తెచ్చిన నల్ల చట్టాలను కార్మికులు ఒప్పుకోరు. ఢిల్లీలో జరిగిన రైతాంగంపై కాల్పులు, మోదీ పరిపాలన నిరంకుశ పాలన తీవ్రంగా దుయ్యబట్టారు. సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు నాయక్వాడి నర్సయ్య పార్టీ జెండా ఎగురవేశారు. రైతు నాయకులు బోర్గం సాయిలు, కె గోపాల్ మరియు లక్ష్మణ్ మరియు పిఎన్ఎం జిల్లా కార్యదర్శి శిల్పలింగం మేడే పాటలు గానం చేశారు. మరియు కటారి రాములు, నాల్వాల నర్సయ్య, అరసపల్లి మహిళలు, గ్రామ ప్రజల ఆటో యూనియన్ నాయకులు, కృష్ణా వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా నాయకులు పెద్ద వెంకటరాములు నాయకులు, ఇతర సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడే ఉత్సవాలు జరిగాయి మరియు పిఎన్ఎం మోహన్ కూడా పాల్గొన్నారు. సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మికులకి, కర్షకులకి మరియు పార్టీ యొక్క కామ్రేడ్స్కి అందరికీ ఈ జెండా ఆవిష్కరణ అభినందనలు తెలియజేస్తూ మేడేను పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్మిక జెండాను పట్టణ కార్యదర్శి కూదాడి ఎల్లయ్య ఆవిష్కరించారు. నగరంలోని శాస్త్రీనగర్ సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, సిఐటియు కార్యాలయంలో సిఐటియు జక్కం సుజాతలు కార్మిక జెండాలను ఎగురవేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ చికాగో దేశంలో 8 గంటల పని కోసం సమ్మె చేస్తున్న కార్మికులపై యాజమాన్య పోలీసులతో కాల్పులు జరిపించడంతో వందల మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయారని, చికాగో దేశంలో రక్తం ఏరులై పారిందని, ప్రపంచవ్యాప్తంగా హక్కులు సాధించుకున్న రోజుగా చికాగో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కార్మిక దినోత్సవంగా మేడేను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, కార్మికుల హక్కుల సాధనకు కార్మికులంతా ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికులు రాత్రనక పగలనక ప్రజా ఆరోగ్యం కోసం కష్టపడి పనిచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ఉపాధి భద్రతకు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు.
జకరన్పల్లి మండల కేంద్రంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. పంచాయతీ కార్మికుల పర్మనెంట్ కోసం చికాగో కార్మికుల అమరత్వ స్ఫూర్తితో పోరాడతామని ఆయన అన్నారు. 2016 అక్టోబర్ 20వ తేదీన దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన నరేంద్ర మోదీ పట్టించుకోలేదని, స్వచ్ఛ భారత్ పేరుతో సవాయి కార్మికులను శ్రమ దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారిన సఫాయి కార్మికుల బతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయని ఆయన తెలిపారు. మతోన్మాద ఫాసిస్టు బీజేపీ ఎన్నికల్లో ఉపాధి భద్రత హామీని అమలు చేయకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. కార్మికుల హక్కుల కోసం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఉద్యమించుదామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు మండల నాయకులు శేఖర్, రాజన్న, బండి సాయన్న, చిరంజీవి, సాయన్న, సర్వర్ లక్ష్మి, రాజగంగు, భూదేవి, సత్యమ్మ, ముజ్జు, మల్లయ్య తదితరులున్నారు. మేడే స్ఫూర్తిగా నియంతృత్వాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయం వద్ద పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు జెండాను ఎగురవేసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్మిక వర్గం కష్టజీవులు, నియంతృత్వ విధానాలు, బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా 8 గంటల పరిదినాల కొరకు అమెరికాలోని చికాగో నగరంలో పోరాడి సాధించుకున్న హక్కులను నేటి పాలకవర్గం కార్మికులకు కనీస వేతనాలు అమలు పరచడంలో గాని, భద్రతను కల్పించడంలో గాని, ఉపాధి అవకాశాలను పెంచడంలో గాని చేయకుండా కార్మిక చట్టాలను మార్చి తిరిగి 12 గంటల పనిని అమలు జరపాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్ జహాన్, నగర కమిటీ సభ్యులు కటారి రాములు, నర్సయ్య, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ మరియు కృష్ణ, అనిల్, మోహన్, భూమేష్, ఉద్దవ్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అరసపల్లి చౌరస్తాలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం సారంగపూర్లోని తెలంగాణ సీట్ కార్మికులతో సిఐటియు జెండాను ఆవిష్కరించారు. తర్వాత బహుజన కాలనీలో పార్టీ జెండాను ఎగురవేశారు. దర్పల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద జరిగిన అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు దర్పల్లి మండల అధ్యక్షులు ఆశన్న జెండా ఆవిష్కరించారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక సంక్షేమ చట్టాల్లో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్చివేసి మిగతా 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేశారన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఎండి అప్రోస్, కట్టరాములు, రాజు, సునీత, కస్తూరి, లక్ష్మణ్, సాయిలు, విలాస్, భోజన్న, అనంతయ్య, నారాయణ, రాజలింగం, రాజన్న, సులోచన, సాయవ్వ, లక్ష్మీ, నాగరాజ్, జగన్, గంగాధర్, నవీన్, రఘు తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. మేడే సంవత్సరం దినోత్సవం సందర్భంగా ఆర్మూర్లోని సిపిఐఎంఎల్ ప్రజాపంతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా ఆర్మూర్ సిపిఎంఎల్ ప్రజాపంతా డివిజన్ కార్యాలయం వద్ద లేబర్ కాలనీ, నెహ్రూ కాలనీ, పిప్రి, మాచర్ల గ్రామాల్లో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి బి దేవారంలు మాట్లాడుతూ అమెరికాలో 1886లో అధిక పని గంటల తగ్గింపుకై సరిపడే వేతనాలకి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కార్మిక వర్గ పులికేకతో చికాగో నగరంలో పుట్టిన పోరాటమే ఈ మేడే. ఎందరో మంది త్యాగ ఫలితమే ఈ మేడే అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, కార్మిక సంఘం ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ముత్తన్న, కమిటీ నాయకులు ఆకర గంగారం, యు రాజన్న, శేఖర్ ఠాగూర్, లక్ష్మీ, సునీత, నరేందర్, ఉప్పలపల్లి గంగాధర్, అమీనాపూర్ రమేష్, అనిల్ కుమార్, నాయకులు నజీర్ తదితరులు పాల్గొన్నారు. చక్కెర, కిరోసిన్, గోధుమలు, పప్పులు, ఉప్పులు అన్ని రకాల వస్తువులు పేదవాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో ఆ తర్వాత పేదవాళ్ళ మీద కూడా కక్ష తీసుకోవటం మొదలుపెట్టిండు. చక్కెర ఇచ్చుడు బంద్ చేసిండు, కిరోసిన్ ఇచ్చుడు బంద్ చేసిండు, మిగతా వస్తువులు కూడా ఇచ్చుడు బంద్ చేయించిండు ఆయన్నే. ఇవాళ పేదవాళ్ళ గురించి మళ్ళీ ఒక దిక్కు మాట్లాడతాడు, మేమే అందరికీ అండా దండ అని చెప్తున్నాం. 8 గంటల పని హక్కును ఉల్లంఘిస్తున్న మోడీ ఫాసిస్టు విధానాలను తిప్పికొట్టండని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. మేడే సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోటగల్లీలో గల యూనియన్ కార్యాలయం వద్ద మేడే జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ పాలన సాగిస్తుందని అన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూ చాలీచాలని జీతాలతో కార్మిక రంగం అనేక అవస్థలు పడుతుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. మోదీ ప్రభుత్వం బీడీ పరిశ్రమలను నిర్వీర్యం చేసే కుట్రలను చేస్తుందన్నారు.
కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకన్న, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, జిల్లా నాయకులు సాయిరెడ్డి, లింగం, కిరణ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. మోడీ అనుసరిస్తుంది ఇది ప్రజా వ్యతిరేక విధానం. పైగా రాముడి పేరుతో, రాముడికి గుడి కట్టామనేటటువంటి పేరుతో ఓట్లేయమని అడుగుతుంది. అసలు ప్రతి గ్రామంలో ఇవాళ రాముడు ఉన్నాడు. ఈ మోదీ సర్కార్ అధికారంలో రాకముందే గ్రామీణ ప్రాంతాల్లో రాముడి గుళ్ళు ఉన్నాయి, రాముని పూజించే వాళ్ళు ఉన్నారు, గుళ్ళు కట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు చేయనట్టు ఆయన ఏదో రామాలయం కట్టించానట్టు ఇవాళ కట్టించారు కాబట్టి ఓట్లేయమని అంటున్నారు. ఇది ఏ రకంగా సరైందో. బహుజన కార్మిక వర్గానికి కనీస వేతనాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. 75 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు 190% ఉన్న బహుజన జాతులకు చెందిన కార్మిక వర్గానికి వ్యతిరేక విధానాలను అనుసరించాయని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక వర్గానికి సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, 8 గంటలకు పని దినాల హక్కులను 10 సంవత్సరాల మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన మేడే జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, చికాగో నగరంలో చెందిన కార్మికులు చిత్తూరు నుండి పుట్టిన రుధిరపు జెండా మేడే దినోత్సవం రోజున భారతీయ మొదటి కార్మికోద్యమ నిర్మాత నారాయణ మేఘాజీలో కాండే పోరాట స్ఫూర్తిని నీల్లాల్ ఐక్యతా దినోత్సవంగా భారతీయ కార్మిక వర్గం జరపాలని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బాని రత, బిఎల్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఈ మేడే ప్రపంచంలో భూమండలంలో ఉన్న ప్రతి కార్మికుడికి హక్కులు, పని గంటలు, కనీస వేతనాలు అమలు జరగడానికి స్ఫూర్తి పొందినటువంటి మేడే. అదేవిధంగా భారతదేశంలో కూడా మరి కార్మిక వర్గం 199% బహుజన జాతులకు సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో కార్మిక వర్గం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులం ఈ దేశంలో ఉంది. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని నీలా, బోర్గం, తాడ్బిలోలి సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా మాస్లెన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో జెండాలను ఎగరవేశారు. నీలాలో షేక్ నజీర్, బోర్గంలో నాగన్న, తాడ్బిలోలిలో మిద్దె పెద్దలు జెండాలను ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కేంద్ర ప్రభుత్వం దేశాన్ని దొంగలను తొలగించండి, కార్మికుల శ్రమ దోపిడీ దొంగల చేతిలో ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీలకు కొలతలు లేకుండా రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో ప్రభుత్వమే చేస్తుంది. రైతు రుణమాఫీ లేదు, రైతు సిఫార్సులు చట్టం వెంటనే అమలు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా మాస్లెన్ కార్యక్రమంలో పార్వతి రాజేశ్వర్, నాగన్న, మిద్దె పెద్దలు షేక్ నజీర్, నన్నెపోశెట్టి, గోపాల్ సాకలి, సాయిలు, సిద్ధపోశెట్టి, తరుణ్ జబ్బర్, హమీద్, హైమేద్తో పాటు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రామికుల హక్కులను కాపాడుకుందామంటూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. శ్రామికుల హక్కులను కాపాడుకోవడానికే మేడే అమరవీరుల పోరాట స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి భూమన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సూర్య శివాజీ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను తీసుకొస్తున్నారని, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, సంపదను కొద్దిమంది చేతుల్లో పెడుతూ లక్షల కోట్లు రుణమాఫీ చేశారని, కావున మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం శ్రామిక వర్గం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జె గంగాధర్, నాయకులు శివకుమార్, భారతి, లక్ష్మి, మురళి, సాయిలు, అనసూయ, డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం, సంక్షేమ కోసం ఫ్యాక్టరీలు పెడతా, పరిశ్రమలు పెడతా, ఉపాధి అవకాశాలు కల్పిస్తా, ఛాయ్ వాళ్ళను కింది నుంచి వచ్చిన నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని, అంబానీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు ఒడింగం చేయటమే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి చేసిందేం లేదు. భారతదేశంలో 44.5 కోట్ల మంది కార్మికులు ఉంటే
కేవలం 7 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత ఉంది. సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి శ్రామిక వర్గం పోరాటం నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, డివిజన్ కార్యదర్శి వేల్పూర్ భూమయ్య కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. 138వ మేడే సందర్భంగా నిజామాబాద్ నగరంలో శ్రామిక విజ్ఞాన కేంద్రం బీడీ కార్మికుల స్థలంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి భూమన్న జెండా ఆవిష్కరణ చేశారు. కోటగల్లి భగత్ సింగ్ చౌరస్తాలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఆకుల పాపయ్య పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. నీలం రామచంద్రయ్య భవన్ పార్టీ కార్యాలయం ముందు డివిజన్ కార్యదర్శి వేల్పూర్ భూమయ్య పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. సాయినగర్ ఆకుల హనుమంతు భవన్ ముందు నర్సక్క పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఐఎఫ్టియు నగర కమిటీ ఎం శివకుమార్ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి దాస్, బీడీల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, ఏఐకేఎంఎస్ నాయకులు, పీడీఎస్యు నాయకులు, ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సంస్కార సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ద్వారకానగర్లో భగవత్ హారతి, దర్శనం, యోగా, మెడిటేషన్, ప్రసాదం, అల్పాహారాలు అందించి తర్వాత భగవద్గీత శ్లోకాలు, సంస్కృతం మరియు ఉత్సాహభరితమైన ఆటలు జరిగాయి. ఇందూర్ పట్టణంలో నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థులు వచ్చి వినయపూర్వక మరియు ఉత్సాహంగా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో వ్యక్తిత్వ విలువలతో కూడిన విషయాలు, సహజంగా మట్టి వినాయక ప్రతిమలు, రాఖీ పండుగకు రాఖీలు, దీపావళికి గోమయ ప్రమిదలు, ధూపములు మరియు హోలీ పండగకి ఉపయోగించే సహజ రంగులను తయారు చేయడం శుభాషితాలు మానవ జన్మ ముఖ్య ఉద్దేశం తెలిపారు. ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్లు పిల్లలకు వ్యసనంగా మారడం కారణంగా పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఏ విధంగా ఉపయోగించాలి, భక్తి పాటలు, రామాయణం, మహాభారతం, శ్రీమద్ భాగవతంలో గల మంచి చెడు పాత్రలను తెలియజేయడం అన్ని ఇస్కాన్ ద్వారకానగర్ అధ్యక్షులు శ్రీమాన్ సిద్ధ బలరాం దాస్ తెలియజేశారు. మిగతా ఇస్కాన్ భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మే 12వ తేదీన సాయంత్రం చిన్నారులతో ప్రత్యేక వీడుకోలు ఉత్సవం ప్రారంభోత్సవం అని తెలియజేస్తామన్నారు. కార్యక్రమానికి ఇందూర్ పట్టణ ప్రజలకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ద్వారకానగర్ వారి ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఇందూరు పట్టణ ప్రజలైనటువంటి పిల్లలు చిన్నారులకి ఈ యొక్క సంస్కార్ సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నాము. ఈరోజే ఉదయం మొదలైంది. సుమారుగా 60కి పైగా పిల్లలు ఇక్కడ రావడం జరిగింది ఎంతో ఉత్సాహంగా. ఈరోజు కూడా ఎన్నో అడ్మిషన్స్ వస్తున్నాయి. అయినప్పుడు కూడా మేము అందరినీ స్వీకరిస్తున్నాము. ఈరోజు జ్యోతి ప్రజలతోని ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని మొదలుపెట్టాము. తర్వాత ఉదయాన్నే వాళ్ళకి భగవంతుని యొక్క ఆరాధన, వారి జీవితంలో ఎన్నో మైలురాళ్ళు, తర్వాత వారి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా మరొక భగవంతుని యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా నిజామాబాద్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్స్ ప్రారంభించారు. రెంజల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వీరానగుట్టలో లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టినటువంటి బస్టాండ్ షెడ్యూల్ లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పి లక్ష్మి ప్రారంభించారు. బుధవారం నాడు రెంజల్ మండలంలోని వీరనగుట్ట గ్రామంలో సూర్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ మాట్లాడుతూ జనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ బస్సు స్టాండ్ లేకపోవడంతో తమ క్లబ్ ద్వారా నిర్మాణం చేపట్టినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు శ్రీనివాస్, ఉత్తమ్ కుమార్, నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, మాజీ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, రెంజల్ సొసైటీ మాజీ చైర్మన్ సాయిరెడ్డి, బోధన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ధనుంజయ, సిడిసి మాజీ డైరెక్టర్ సాయిబాబా గౌడ్, అంజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ ఊర్లో రెంజల్, వీరన్నగుట్ట 2 ఊర్లలో ప్రజలు బస్ షెల్టర్ కావాలని కోరడం జరిగింది. అయితే నిజామాబాద్ సహారా వారు జోన్ చైర్పర్సన్ అయినటువంటి సూర్యభగవాన్ గారు మరియు వాళ్ళ క్లబ్ సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కలిసి ఈ 2 ఊర్లలో బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది. దీనికి సూర్యభగవాన్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద, రాఘవుల్ గారి పేరు మీద జ్ఞాపకార్థంగా ఈ 2 బస్ షెల్టర్లు నిర్వహించారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే వీరన్నగుట్టలో ప్రతిరోజు డయాబెటిక్ క్యాంపు మరియు బీపీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెయింటర్స్ కాలనీలో తస్లిప్ సుల్తానా అనే మహిళ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించి వెండి నగదుతో పాటు నగదును దొంగిలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగతనాలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. తాళం వేసుకున్న ఇండ్లలో దొంగలు టార్గెట్ చేసుకుని అందిన కాడికి దోసుకెళ్తున్నారు. జిల్లా కేంద్రంలోని పెయింటర్స్ కాలనీలో తస్లిం సుల్తానా అనే మహిళ వేసవి సెలవులు కావడంతో ఇంటికి తాళం వేసి తన తల్లివారింటికి వెళ్ళింది. తాళం గుండా ఇంటిని టార్గెట్ చేసుకున్న
దొంగలు తాళాలు పగలగొట్టి బీరువాని ధ్వంసం చేసి 5 తులాల వెండి 4,000 వరకు నగదును దోచుకెళ్లారని బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘ అధ్యక్షులు గణేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎంపీ ఎలక్షన్లో గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీలో చేరిన వారు గణేష్, షబ్బీర్, హరీష్ తదితరులున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనుష, ప్రేమ్దాస్, మండల అధ్యక్షులు మధుకర్రావు, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాను ఎగురవేసి సిపిఐ, సిపిఎం నాయకులు, కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్మికులకు 8 గంటల పని, కనీస వేతనం, కార్మికులకు సమగ్రమైన చట్టాలు కావాలని కార్మిక లోకం చేసిన పోరాటం ఫలితంగానే కార్మిక చట్టాలు రావడం జరిగింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 చట్టాలుంచింది. కార్మికులు నష్టపోతున్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపించాలని సిపిఐ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు అన్నారు. కేంద్రంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యాన మేడే జెండాను కార్మికుల సమక్షంలో ఈరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. 8 గంటల పనిదినం కావాలని, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని, కార్మికులకు సమగ్రమైన చట్టాలు కావాలని ఆనాడు కార్మిక లోకం చేసిన పోరాట ఫలితంగానే కార్మిక చట్టాలు రావడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు చట్టాలను మొత్తం రద్దు చేసి 4 కోట్లు విభజించడం జరిగింది. దీని మూలంగా యావత్ భారతదేశం ఉన్న కార్మిక వర్గం తీవ్రమైన నష్టము వెదజల్లే పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులు ఐక్యంగా సంఘటితంగా ఉండి నిర్మల్ జిల్లాలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలో నిర్మల్ విద్యార్థులు సత్తాను చాటారు. జిల్లా 10వ స్థానంలో నిలవగా మంచిర్యాల జిల్లా 20 స్థానంలో, ఆసిఫాబాద్ 31 స్థానంలో నిలిచింది. దీంతో నిర్మల్ జిల్లాలో ఇటు విద్యార్థులను అటు ఉపాధ్యాయుల వర్గాల్లో సంబరాలు మొదలైంది. గత ఏడాది కూడా నిర్మల్ జిల్లా 10వ తరగతి పరీక్షల్లో ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలవగా ఈ సంవత్సరం ఫలితాల్లో ప్రథమ స్థానంలో వారి ఉత్సవం మరింత పెరిగింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ సంఘం జిల్లాధికారి రవీందర్ రెడ్డి ఉపాధ్యాయుల సంఘాల నాయకులకు, ఉపాధ్యాయులకు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు జిల్లా అధికారి రవీందర్ రెడ్డి బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా కలెక్టర్ ఆశీస్ మాట్లాడుతూ ఫలితాల్లో ఉత్తమ స్థానంలో నిలిచేందుకు రీతిలో కష్టపడ్డ విద్యా సిబ్బందికి, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహించేందుకు సామాజిక, సాంకేతిక రంగాలను ఉంచుకోనని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పదని డిఆర్డీఏ పీడీ యాదగిరి గౌడ్ అన్నారు. బుధవారం ఎడపల్లి ఎంపీడీఓ గోపాలకృష్ణ పదవి విరమణ సందర్భంగా ఏర్పడిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఎంత ఖచ్చితంగా పనిచేశారు, ప్రజలు గుర్తిస్తారని అన్నారు. ప్రజల నుండి వచ్చిన గుర్తింపు చాలా ముఖ్యమన్నారు. ప్రజల మధ్యన ఉండి సేవలందించడం, ప్రభుత్వానికి వారధిగా నిలబడి పనులు చేయడం ఉద్యోగి ధర్మమన్నారు. ఎంపీడీఓ సతీమణి శోభారాణి కూడా ఈ రోజే ఉద్యోగ విరమణ చేశారు. సమావేశంలో ఎడపల్లి, రెంజల్ మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కన్నుల పండుగగా కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఉషారాణి, డిఆర్డీఏ కార్యాలయ పాలనాధికారి వెంకటరమణ, జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, ఏపీడీ లక్ష్మారెడ్డి, పలు సంఘాల, పలు మండలాల ఎంపీడీఓలు, ఉపాధి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు ఎంపీడీఓగా నేను ఎడపల్లి మండల ప్రజా పరిషత్ నుంచి రిలీవ్ అయ్యి పదవి విరమణ చెందుతున్నటువంటి సందర్భంలో మా ఎడపల్లి మండలము మరియు రెంజల్ మండలానికి సంబంధించినటువంటి మొత్తం సిబ్బంది కూడా చాలా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం జరిపారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా దగ్గర పనిచేసినటువంటి ప్రతి సిబ్బంది నాకు ఒక పిల్లల్లాగా నేను వాళ్ళని చూడడం, వాళ్ళు కూడా నన్ను ఒక తండ్రిలాగానే భావించారు, కానీ ఆఫీసర్గా ఎన్నడూ. ఎవరినైనా సరే నేను బతిమిలాడో ఇదో అని కాకుండా అందరినీ ఒక ఫ్రెండ్షిప్గా చూసి నేను పని తీసుకున్నా. కొన్ని సమయాలలో ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టిండొచ్చు, అయినా కానీ వాళ్ళు నన్ను ఏమీ అనుకోకుండా సార్ ఏదైనా కానీ పని ఉన్నప్పుడే గట్టిగా మాట్లాడతాడు, పని అయిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ లాగా, ఒక తండ్రిలాగా మాట్లాడతాడనే భావంతో ఇన్ని రోజులు చూశారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం.
నిర్మల్ జిల్లా బాసరా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మమ్మాయి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా మండల కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ జనసమితి ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సర్దార్ వినోద్ కుమార్ ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పటి నుండి పార్టీతోనే ఉన్న నికాసైన కాంగ్రెస్ కార్యకర్తను పార్టీ మారవద్దని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా టీజేఎస్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం పనిచేస్తున్నామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి ఆదివాసీ దోరగూడెం నగేష్ను చిత్తుగా ఓడించాలని మండల ప్రజలకు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 138వ మేడేను ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహణతో పాటు నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి, హరిత హోటల్, వ్యవసాయ మార్కెట్ యార్డుకు, కింగ్ గ్యాస్ ఏజెన్సీ వర్కర్స్ యూనియన్, కిషన్ గంజ్ కూరగాయల మార్కెట్, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్, సివిల్ సప్లై గోదాం, మదీనా మార్కెట్, 1వ డివిజన్ ఆర్టీసీ 1వ డిపో బీడీ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో జెండాలను వై ఓమయ్య, పి నరసింహరావు, పి హనుమన్లు, సాయిలు, అనిల్, భానుచందర్, రాధకుమార్, శ్రీనివాస్, సాయన్న, అజీజ్, కండ్లకోయ ప్రసాద్ల నాయకత్వంలో జెండాలను ఆవిష్కరించారు. వర్గానికి 138వ మేడే శుభాకాంక్షలు ఏఐటీసీ నిజామాబాద్ జిల్లా సంస్థ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. 138 సంవత్సరాల క్రితం కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని ఒక్కొక్కటిగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తూ ఉన్నారు. ప్రధానంగా 44 రకాల కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలని సామాన్య కుటుంబానికి చెందిన ఆర్మూర్ డివిజన్ మెండోరా మండలం వేల్కటూర్ గ్రామానికి చెందిన జైడి రాములు సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి సౌకర్యం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతుందని గుర్తు చేశారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు దర్శనానికి వచ్చారని అన్నారు. దర్శనం అయిపోయిన అనంతరం ఆయనను జైడి రాములు కలిసి వివరించారు. దేశంలో యువత బీజేపీని నరేంద్ర మోదీ నాయకత్వం ఇష్టపడుతున్నారని, రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ఆయనతో పాటు అమ్దాపూర్ భూమేశ్వర్, దేగం కాంతారావు తదితరులున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. కుమ్మరి కులస్తులంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తాటిపత్రి జీవన్ రెడ్డిని ఓటు వేసి గెలిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్లు పండిత్ పవన్, సంజయ్ సింగ్ బబ్లు, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ గోర్త దేవేందర్, కాంగ్రెస్ నాయకులు బాలరెడ్డి, ఫయీం భాయ్, అల్లంకొండ హరీష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీల మధ్య జరిగే ఎన్నికలు కావని, ఇవి మహాత్మా గాంధీకి నాతురం గాడ్సేకు జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ తప్పక చేస్తారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని రాములు నాయక్ కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి సురేష్ పట్కర్ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం రాయపూర్ కాండ్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల వద్దకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గెలుపు కోసం ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలను వివరించడం జరిగింది. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే 5 న్యాయాలను కూడా వారికి వివరించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, సీనియర్ నాయకులు నాలం గంగాధర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్, నర్సయ్య, దేవన్న, రాజేశ్వర్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మేడేలు నిర్వహించారు. సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు సుధాకర్ కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 8 గంటలకు పని దినం కోసం చికాగో కార్మికులు ప్రాణాలు త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తుందని, ఎన్నికల్లో కార్మికులు ఏకమై బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ నాయకులు తదితరులున్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 138వ మేడే ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించి కార్మిక జెండాను ఎగరవేశారు. అనంతరం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాస్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీలు మాట్లాడుతూ చికాగో కార్మికుల పోరాటం ఫలితంగానే కార్మికులకు 8 గంటల పని విధానం సాధ్యమైందని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నేడు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల పొట్టగొడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, అరుణోదయ కళాకారులు, పీడీఎస్యూ నాయకులు తదితరులు ఉన్నారు. మేడే సందర్భంగా ఐఎఫ్టీయూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని నేడు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు. మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు, కార్మికులు తదితరులున్నారు. 138వ మేడేను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ కార్మికులను ఘనంగా సన్మానించి మెమోంటాలను అందజేశారు. సందర్భంగా నివేదన్ మాట్లాడుతూ కార్మికుల కృషి ఎనలేనిదని, ప్రతి ఒక్కరూ కార్మికులను గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ ఉండాలని, వారికి అండదండలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, జీజీ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, వికాస్, బాలు, కైలాస్, వినోద్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 138వ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మిక జెండాను మున్సిపల్ కార్మిక సంఘాల అధ్యక్షుడు బాబురావు ఎగరవేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ప్రభుత్వాలు తగిన వేతనాలు చెల్లించకపోవడంతో చాలీచాలని జీతాలతో జీవితాలు కొనసాగిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి సాయిలు, మున్సిపల్ కార్మికులు తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు, పలు ట్రేడ్ యూనియన్ కార్యాలయాలు, కార్మిక సంఘాల వద్ద రెపరెపలాడిన ఎర్ర జెండాలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది. జగిత్యాల జిల్లా కొరుట్లలో నిర్వహించిన జనజాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థన. సీఎం రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి, గాడిద గుడ్డుతో తిరగడం సరైంది కాదు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. 100 హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నందిపేట మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక, పార్టీ కండువాలతో ఆహ్వానించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థికి అత్యధిక మెజారిటీతో తీసుకొస్తాం. నిజామాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. వేల్పూర్ మండలంలో పర్యటించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని అభ్యర్థన. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎలా ఉండేది, కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందో ప్రజలు గ్రహించాలి. బోధన్ ముఖ్య కార్యకర్తల పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్, ఇస్తాపూర్లలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని అభ్యర్థన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.